ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం కీర్తన గ్రంథం 63వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని కృపను గురించి కీర్తనాకారుడు చక్కగా వర్ణిస్తున్నాడు. దేవుని కృప మన జీవము కంటే ఉత్తమమైందని, దానిని బట్టి నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయి అన్న సత్యాన్ని ఇక్కడ కీర్తనాకారుడు మనకు తెలియచేస్తున్నాడు. ఈ కీర్తన భాగాన్ని దావీదు యోధారణ్యంలో నుండగా తను రచించినటువంటి ఈ కీర్తన భాగం. దావీదు అక్కడ కూర్చొని ఆ అరణ్యంలో ఒంటరిగా ఉండి ఆయన కృపను తలపోసుకుంటూ ఉన్నాడు. తన జీవిత కాలంలో ప్రభు తన పట్ల చూపిన ఎనలేని ప్రేమ, వాత్సల్యతను, కృపను, దయను, కనికరాన్ని, జాలిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఒంటరిగా తలపోసుకుంటూ ఈ మాట చెప్తున్నాడు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అని తన అనుభవాలన్నీ రాసుకుంటూ వచ్చి చివరికి చెప్తున్నాడు 3వ వచనంలో, అయ్యా, నా పట్ల నువ్వు చూపినటువంటి కృప అది నా జీవము కంటే కూడా అది ఉత్తమమైంది. ఒక త్రాసులో నీ కృపను మరొక ప్రక్కన నా జీవాన్ని పెడితే నా జీవం తేలిపోద్దయ్యా. దానికంటే నా జీవం కంటే కూడా నీ కృపే ఎంతో బలమైనది, విలువైనది అనే సత్యాన్ని తెలియచేస్తూ, అలాంటి కృపను నా పట్లను కనపరిచావు కాబట్టి నేను నీకు ఏమిచ్చిన రుణాన్ని తీర్చుకోలేను, కానీ నా పెదవులతో నేను కీర్తిస్తాను, స్తుతిస్తాను అన్న విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, దావీదు మాత్రమే కాదు, మన జీవితాలు మనం ఈ రోజున జీవంతో ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే దేవుని కృపను బట్టి మాత్రమే. మనకంటే ఘనులు, శ్రేష్ఠులు, ఐశ్వర్యవంతులు, ఆస్తి అంతస్తు హోదా కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, చదువుకున్నవారు, మరి ఎంతో హోదా కలిగినటువంటి వారు సైతం ఈ దినాన చూడలేక నశించిపోయి ఉన్నారు. అయోగ్యులను మనం ఈ దినాన సజీవులుగా ఉండి ప్రభుని స్తుతిస్తున్నామంటే అది కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే. అంతేకాదు, లోకులందరికీ లేని ధన్యతను ప్రభువు మనకు అనుగ్రహించాడు. చీకట్లో నుండి వెలుగులోకి మనం దాటించబడ్డామంటే దేవుని కృపను బట్టి మాత్రమే. నశించిపోవలసిన మనము రక్షించబడి ఆయన సొత్తుగా, ఆయన జనాంగంగా మార్చబడ్డామంటే ఆ దేవుని కృపను బట్టి మాత్రమే. అందుకే ఎఫెసీ పత్రికలో, కాగా మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కృప వలన మాత్రమే మనం రక్షించబడి ఉన్నాము. అందుకే భక్తుడు కీర్తనాకారుడు 69వ కీర్తనలో కూడా ఈ మాట చెప్తున్నాడు. 16వ వచనం, యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేమో, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. ప్రభు యొక్క కృపను గురించి, ఆయన యొక్క వాత్సల్యతను గురించి పదే పదే కీర్తనాకారుడు కొనియాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో ఈ రోజున ఎన్నో విపత్తుల నుంచి, ఆపదల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి, సమస్యల నుంచి విడుదల పొంది మనం ఈ విధంగా క్షేమంగా ఉన్నామంటే ప్రభు కృపను బట్టి మాత్రమే. కాబట్టి ఎన్నడూ కూడా కృపను మనం నిర్లక్ష్యం చేయకూడదు. కృపను ఎప్పుడూ చులకనగా తీసుకోకూడదు. ప్రభు చూపుచున్న కృపను బట్టి నిత్యం కూడా మన రుణస్థులమని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కృపని బట్టి ప్రభువుని ఎప్పుడు మనం స్తుతించవలసిన వారైనా. దావీదు చక్కగా ప్రభువును స్తుతించాడు. ఉదయకాల వాక్యం ఏంటంటే ప్రియులారా, మన జీవితాల్లో ఇంతవరకు చేసిన మేళ్ళన్నీ ప్రభు చూపిన కృపను, దయను, వాత్సల్యతను మనం కూడా జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాపూర్వకంగా మన స్తుతియాగాన్ని ప్రభువుకు అప్పగిద్దాము. అర్పించి పెదవులతో ఆయన స్తుతించి ఆయన నామాన్ని హెచ్చించి మహింపరుద్దాము.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన మా ప్రియ ప్రభువా, ఉదయకాలం వాక్యం వింటున్న మా ప్రియులందరినీ పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి. వారి వారి అవసరాల ఇరుకుల ఇబ్బంది మీ నామములో తీర్చండి. మా అందరి పట్ల ఇంతవరకు నువ్వు చూపిన ఎనలేని ప్రేమ, వాత్సల్యత, దయ, కృపను బట్టి మీ కొందనాలు నాయనా. నీ కృప ఉత్తమత్వాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. నిజంగా మా జీవం కంటే నీ కృప ఎంతో ఉత్తమమైందయ్యా. నీ స్తుతి కృపను మా పట్ల కనబరుస్తున్నందుకు నీ కొందనాలు. నీ కృపను బట్టి నేను స్తుతిస్తూ మీ నామను హెచ్చిస్తూ కనపరుస్తూ యేసు మరి ఈ దినం ప్రభా బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రభా వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించి వారి కుటుంబాల్లో శాంతి సమాధానం కలుగు చేయమని, దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఓదార్చమని యేసునామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.